హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి. ఆల్రెడీ శ్రీశైలం పార్ట్ 1 వీడియో షేర్ చేశాను. ఈరోజు పార్ట్ 2 వీడియో అనమాట. ఈ పార్ట్ 2 వీడియోలో మేము ఏ దర్శనానికి వెళ్ళాము, అక్కడ దర్శనం ఎలా జరిగింది, అనుభవాలేంటి, అలాగే అలంకార దర్శనం ఎలా జరిగింది, అలాగే ఫ్యామిలీ ట్రిప్ కాబట్టి ప్రతి ఒక్కరము అక్కడ దర్శనం ఎలా జరిగింది అనేది ఈ వీడియోలోనే వాళ్ళ అనుభవాలతో షేర్ చేశారనమాట. సో ఫ్యామిలీ ట్రిప్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అలాగే మీరు వీడియో చివరి వరకు చూస్తేనే మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయగలరనే ఉద్దేశంతో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో ఫస్ట్ అయితే నిన్నటి వీడియోలో మాత్రము చక్కగా మేము ఏ విధంగా వెహికల్ తీసుకున్నాము, అలాగే టిఫిన్స్ ఎలా అరేంజ్ చేసుకున్నాము, ఆ తర్వాత మా బావగారి మెంటల్ ప్లాంట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా షేర్ చేశాను అనమాట. చాలామంది ఆ వీడియోలో ఎంత బాగా ఎంజాయ్ చేశారండి, అసలు చాలా హ్యాపీగా ఉంది అని మంచి మంచి కామెంట్స్ పెట్టారు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇవాళ వీడియోలో మాత్రము భోజనం చేసేసుకొని బయలుదేరాము. ఆ ఘాట్ సెక్షన్లో బాగా వెహికల్ ఇలాగ ఉయ్యాల లెక్క ఊపుతూ ఉంటే చక్కగా అందరూ నిద్రపోయారు. అయితే మేము ఫస్ట్ శిఖర దర్శనం చేసుకోవాలనుకున్నాము. ఇంకా లేట్ అవుతుంది, మళ్ళీ అందులో పాగ దర్శనానికి వెళ్తున్నాం కదండి. సో టైమింగ్స్ మీకు అందరికీ తెలిసినదే కదా, 6:30 కల్లా అక్కడ ఉండాలి కాబట్టి లేట్ అవుతుంది అని చెప్పేసి శిఖర దర్శనానికి అయితే వెళ్ళలేదండి. సరే, శ్రీశైలము అంటే ఫస్ట్ గుర్తొచ్చేది సాక్షి గణపతి కాబట్టి ప్రతి ఒక్కరూ సాక్షి గణపతి దేవుని దగ్గర మనం దర్శనం చేసుకొని వెళ్ళాలన్నమాట. శ్రీశైలం వచ్చిన భక్తులందరూ గణపతి దేవునికి నమోదు చేస్తారని చెప్పేసి, ఇక్కడికి వచ్చారని శివుడికి సాక్షిగా తెలియజేస్తారని చెప్పేసి నమ్మకం అనమాట. ఇంకా ఇక్కడ గణపతి దేవుడు మాత్రము కుడివైపు తొండంతో మనకు ఆకర్షణీయంగా కనపడుతూ ఉంటారు. అలాగే ఈ ఆలయం వచ్చేసి మనకు ఘాట్ రోడ్డు చివరిలో ఉంటుందండి. అలాగే ఈయనను దర్శించుకుంటేనే శ్రీశైల యాత్ర పరిపూర్ణం అవుతుందని మన నమ్మకం అనమాట. ఇంకా ఆ తర్వాత గణపతి దేవుణ్ణి అయితే చక్కగా దర్శనం చేసేసుకొని మా కోరికలు నెరవేర్చు తండ్రి అని చెప్పేసి చక్కగా బయలుదేరాము. ఫస్ట్ అయితే మల్లికార్జున సదన్కి వెళ్ళామండి. యాక్చువల్గా మనం ఎప్పుడైనా కూడా విఐపి బ్రేక్ దర్శనాలు తీసుకుంటే మనం వెహికల్ పాస్ తీసుకోవాలన్నమాట. మేము కొంచెం కష్టపడ్డామండి, జస్ట్ కొంచెం ఉన్నా కూడా వెహికల్ పాస్ లేదని చెప్పేసి చుట్టూరు తిప్పారు. ఎలాగో అలాగా మల్లికార్జున సదన్కి అయితే వెళ్ళాము. అక్కడ మెయిన్గా ఏంటంటే మనకు విఐపి బ్రేక్ దర్శనాలవి మామూలుగా పాగ దర్శనానికి తీసుకున్నామండి పాస్లు. అక్కడ తీసేసుకొని ఆ తర్వాత మేము పిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మేము తీసుకున్నటువంటి కాటేజ్కి అమౌంట్ కట్టి, మామూలుగా ఒక్కొక్క కాటేజ్ వచ్చేసి 11,000 అండి. అడ్వాన్స్తో సహా మనము 22,000 కట్టాలన్నమాట. అసలు విసికేస్తే నేల రాలేదు అన్నట్టు అంతమంది ఉన్నారండి. ఎలాగో అలాగా మేమైతే రూమ్కి వెళ్ళాము. చాలా ఫాస్ట్గా రెడీ అయ్యేసి స్వామివారి దర్శనానికి పాగ దర్శనానికి అయితే వచ్చేసామండి. కానీ ఇక్కడ మనమైతే ఒకటి గమనించాలండి, మామూలు దర్శనానికి వెళ్ళే వాళ్ళు అటే వెళ్తూ ఉంటారు, పాగ దర్శనానికి వెళ్ళే వాళ్ళు కొంచెం మనం సైడ్కి తిరగాలన్నమాట, లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. కానీ మేము మామూలు దర్శనానికి వెళ్ళే దాంట్లో వెళ్ళామండి. అక్కడ స్వాములందరూ చెప్పారు, అమ్మ ఇక్కడ కాదు, పాగ దర్శనానికి మీరు పాసులు తెచ్చుకున్నారు కదా, అటువైపు వెళ్ళండి అని చెప్పారు. సో ఫాస్ట్గా అటువైపు వెళ్ళి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి డ్రై ఫ్రూట్స్ ఇచ్చారండి. చక్కగా బాదం పప్పు, అలాగే జీడిపప్పు, ఇంకా వాటితో పాటుగా అంజూరా, అలాగే స్వామివారి లడ్డు ఇచ్చారనమాట. అందులో మేము హడావిల్లో అసలు ఏమి స్నాక్స్ కూడా తెచ్చుకోలేదండి, ఏం తినలేదు. అక్కడ కూర్చున్న తర్వాత కొంచెం ఆకలిగా అనిపించింది, టయానికి ఇచ్చారు కాబట్టి హ్యాపీగా తినేసాము. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అక్కడ కూర్చున్నంతసేపు. అసలు ఎంత బాగుంటుందంటే నేను నా మాటలలో వివరించలేనండి. ఈ దర్శనం ప్రతి ఒక్కరు చేసుకోవటం ఇంపార్టెంట్ అండి. మామూలుగా అయితే ఈ దర్శనానికి మనకేమి ఆన్లైన్లో బుక్ చేసుకునేది అట్లా ఏమీ ఉండవండి. మామూలుగా దర్శనానికి వెళ్తాం కదండి, సాయంత్రం దర్శనానికి వెళ్తాం కదా, ఆ దర్శనానికి వెళ్ళినప్పుడు చాలామంది 10:30 అయితేనే స్టాప్ చేసేస్తారు కదా. గుడిలో చుట్టూరు అంతా కూర్చున్న వాళ్ళు కూర్చుంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తారు. ఇంకా ఇలాగా ఒక ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెంట్ వ్యక్తులకి మాత్రము ఇలాగా పాసులు ఇచ్చారనమాట. సో ఈ పాసుల కోసం వెళ్ళినప్పుడు సడన్గా అక్కడ రాజశేఖర్ సార్ నంది కొట్టుకురు అనమాట. వెళ్ళంగానే విద్యక్క అన్నాడండి. అంటే నా సార్కి నేనెట్లా తెలుసబ్బా అని అనుకున్నాను. సార్ ఏమన్నాడంటే, మీ ఛానల్ని ఫాలో అవుతామమ్మా, రోజు మీ గురించి మా ఇంట్లో వాళ్ళందరం ఒక్కసారైనా మాట్లాడుకుంటాము అని అంటూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది. కానీ అసలు ఈసారి మాత్రము
కలెక్టర్ రాజకుమారి మేడం వాళ్ళు మాత్రం అసలు చాలా స్ట్రిక్ట్గా పెట్టారండి. ఈ పాస్ల కోసం అయితే చాలా తిప్పలు పడ్డాము. అయితే నేను ఫోన్ చేసినప్పుడల్లా రామలింగారెడ్డి సార్ అయితేనేమి, విష్ణు అన్న అయితేనేమి, అలాగే సతీష్ సార్ అయితేనేమి చాలా బాగా సహకరించారండి. అయినా కూడా మేడం అసలు మేము ఇవ్వం మేడం, కొంచెమే ఇచ్చేది, మేము ఇంతమందికి ఇవ్వమని అన్నారనమాట. సరే అని చెప్పేసి మా బావగారికి ఫోన్ చేద్దామని చెప్పేసి 10 సార్లు సెల్లు పట్టుకున్నాను, చెయ్యాలన్నా వద్దా, వాళ్ళు ఏ సమయంలో ఎలా ఉంటారో ఏంటో అని చెప్పేసి శివయ్యని తలుచుకొని అయితే ఫోన్ చేశాను. చక్కగా మా బావగారు వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశారండి. మేడం వాళ్ళకి పాసులు ఇవ్వండి, వాళ్ళ అమేస వచ్చారు, ఫ్యామిలీతో వచ్చారని చెప్తే ఇచ్చారనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా పక్కన మాకు తెలిసిన వాళ్ళు మేడం సౌజన్య మేడము, అలాగే మాకు ఎదురుగా కలెక్టర్ సార్ వాళ్ళు కానీ వాళ్ళ వైఫ్ కానీ మన ఛానల్ని ఫాలో అవుతారంట. అందరూ అసలు ఎంత బాగుంటాయండి వీడియోస్, బామ్మగారు ఉన్నారా అని అడిగారు. అది ఒక హ్యాపీనెస్సేనండి. వాళ్ళ మధ్యలో కూర్చోవడమే నేను ఒక అదృష్టంగా భావించాను. స్వామివారు అయితే నాకు అంతగా పెద్దగా కనిపించలేదండి అని చెప్పేసి నేను VVIP దాంట్లోకి అయితే వెళ్ళానండి. అక్కడ కలెక్టర్ రాజకుమారి మేడంని అడిగాను అనమాట. మేడం నేను అవతలికి వస్తాను అంటే రా విజయ్ అని చెప్పారండి. చక్కగా నేను మా వారైతే ముందు కూర్చున్నాము. ఇక్కడ మా ఫ్యామిలీ అంతా మాత్రం ఇక్కడ కూర్చున్నారండి. అక్కడ కరెక్ట్గా 10:30కి స్టార్ట్ చేశారండి, లైట్లన్నీ బంద్ చేశారనమాట. సో మీరు పాగ దర్శనం చూస్తే అక్కడ కనబడుతుందండి. ఇక్కడ ఈ పాగ చుట్టటం కూడా చీరాల వాళ్ళు పట్టు నేత తీసుకొని వచ్చి అలాగా చుడతారనమాట. నవనందులకు చుట్టి మళ్ళీ శిఖరానికి ఇలాగ చుడతారు. ఆ చుట్టేంత సమయంలో ఒక మనిషి దిగంబరంగా వచ్చి చుడతారనమాట. మనకు ఓన్లీ తెల్లగా పొరవ మాత్రమే కనబడుతుంది, మనిషి మాత్రం కనబడరు. అసలు సెల్ లైట్లు కానీ ఏ లైట్లు కానీ ఆన్ చెయ్యరండి. ఆ కొద్దిసేపు అసలు ఎన్ని పాటలు తెలుసా, నాలోన శివుడు ఆ సాంగ్ అయితేనేమి, ఆట కదరా శివ ఆ సాంగ్ అయితే అసలు మనిషి లీనమైపోతామండి, అంత బాగా పాడిచ్చారనమాట. ఎందుకంటే ఆ ఆవరణంలో స్వామివారి చుట్టుపక్కల అందరూ కూర్చొని భక్తితో ఓం నమ శివాయ అనుకుంటూ భక్తి పారవశ్యంలో జాగరణ చేస్తుంటే ఎంత బాగుంటుందో మీరే ఊహించుకోండి. అప్పుడు స్వామివారి 108 నామాలు చెప్పించారండి. ఆ నామాలు చెప్తూ ఉంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి, అంత లీనమైపోయినాను. ఆ తర్వాత లింగోద్భవ కాలము, ఆ తర్వాత స్వామికి పాగ చుట్టటము, ఇవన్నీ ఒక్కొక్క పాట చెప్తూ పలికిస్తూ నామాలు చెప్పుకుంటూ జాగరణ చేస్తూ ఉంటే ఎంత అసలు తన్మయత్వం లీనమైపోయినానండి నేనైతే. ఆ కొంచెం సేపు అంతలేకే 12 అయిందా అన్నట్టుగా అనిపించింది. అంత బాగుందండి. సో జీవితంలో ఒక్కసారైనా పాగ దర్శనం అనేది చూడాలండి. అయితే నాకు ఆ మందిని చూడంగానే ఎందుకు కొంచెం టెన్షన్ పడ్డానండి. కాసేపు కళ్ళు తిరిగినట్టుగా అయిపోయి అంత నల్లగా అయిపోయిందండి. అసలు ఎవ్వరు కనిపించట్లేదని చెప్పేసి సడన్గా వచ్చి మెట్ల మీదనే పడుకున్నాను. కానీ అక్కడ మన సబ్స్క్రైబర్స్ అందరూ సఖీ డైరీస్ ఆమె అని చెప్పి మన సబ్స్క్రైబర్స్ ఒక అక్క గుప్పెడు ద్రాక్ష పండ్లు తెచ్చి పెట్టినిందండి. ఇంకొకరు వచ్చి మంచినీళ్ళు ఇచ్చారు. అసలు నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే ఆ ద్రాక్ష పళ్ళు తినంగానే వెంటనే నాకు రికవర్ అయిపోయానండి. సో అక్కడ కూర్చున్న అక్క వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అనమాట. చక్కగా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అసలు జీవితంలో ఒక్కసారి అయితే చూడాల్సిందేనండి, అంత బాగుందనమాట. అయితే జనాలు విపరీతంగా ఉండటం వల్ల మేమైతే బయటకు వచ్చేసరికి కరెక్ట్గా 3 గంటలు అయిందండి. స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసేసుకొని ఆ తర్వాత కళ్యాణం చేసే కాడ చూడాలనుకున్నాం కానీ చూడలేకపోయాము. ఇంకా ఉదయాన్నే చూడండి, అసలు నైట్ బాగా అలసిపోయాం కదా, ఎక్కువసేపు కూర్చొని ఉదయాన్నే 7:30కి లేచామండి. అందరం చక్కగా రెడీ అయ్యి ఈ విధంగా కాసేపన్న ఫోటోలు తీసుకుందాము. ఇవి మనకు ఒక గుర్తు అండి. ఎప్పటికైనా కూడా ఫొటోస్ చాలామంది ఏంటబ్బా మీకు పిచ్చి అని అంటూ ఉంటారు, కానీ పిచ్చి కాదండి, అది ఒక జ్ఞాపకం అనమాట. అందరము ఒకటే రకం చీరలు కట్టుకోవాలని చెప్పి వీడియో కాల్ చేసి చూపించినాను. మా అక్క మాత్రం సరస్వతక్క కరెక్ట్ కట్టుకొని వచ్చింది. వీళ్ళిద్దరు మాత్రం ఈ జంట పక్షులు కట్టుకోవాలి, వీళ్ళు ఇన్నారు ఒకటే దారి. మా పిన్నికి అయితే నేను చూపిలేదు వీడియో కాల్. ఇంకా వీళ్ళ అత్తా కోడలు బాగా మాట్లాడుకుంటారు. అరుణ మాత్రం మాకు మ్యాచింగ్ అయ్యేటట్టే కట్టుకుంది. ఎక్సలెంట్. ఎన్ని మార్కులు ఇచ్చింది ఏమో మరి అదే కదా. సరస్వతక్క యాక్చువల్ గా మార్కులు ఇవ్వాలంటే కష్టం అనమాట, ఒక్కొక్క పేరు పెడతారు అనమాట. ఇప్పుడు నీకు ఎక్సలెంట్ ఇచ్చింది కాబట్టి చాలు. ఇంకా ఎక్సలెంట్ వస్తుంది అంట నువ్వు చెప్తే నేనంటా. నమస్తే, గుడ్ మార్నింగ్, అందరూ బాగున్నారా?
Going to Darshan. I am going to Darshan. హాయ్ హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. సో అందరూ రెడీ అయ్యాం కదండి, కాబట్టి జంటలు అందరూ ఒకరొకరు బయటికి రండి, మా సబ్స్క్రైబర్స్కి హాయ్ అని చెప్పండి అని చెప్తూ ఉన్నాను. సో అందరూ వచ్చారనమాట. మనము ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తే ఒక్కరు కూడా వీడియోలో కనబడకూడదు అంటే చాలా కష్టం అండి, ఎందుకంటే కట్ చేయటం కూడా కష్టం అని చెప్పేసి నేనైతే ముందు అందరికీ చెప్తానండి, మీరు వీడియోలో కనపడే పాటైతే రండి, లేకుంటే కష్టము, కట్ చేయడం కూడా కష్టం అని చెప్పాను. ఇంకా కొత్త జంట కూడా హాయ్ అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడైతే అందరు వెహికల్లో కూర్చున్నాం అనమాట, దర్శనానికి బయలుదేరుతూ ఉన్నామండి. సో ఇట్లాగా ఫ్యామిలీ ట్రిప్ ఎంత బాగుంటుంది కదా. మీరందరు కూడా ఎవరెవరు కలిసి వెళ్తారు, ఎలా వెళ్తారు, ఏ ఏ ఊర్లకు వెళ్తారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అయితే గుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం ప్రోటోకాల్ తీసుకున్నాం అనమాట. వాళ్ళు మీరు టిఫిన్ చేసిన తర్వాత మేడం ఫోన్ చేయండి అని చెప్పారు. మేమైతే ఆహారాన్ని, ఇది ఫుడ్ కోర్ట్ ఉండిందండి. సో ఇక్కడ మాత్రం ఇడ్లీ, వడ, సాంబారు, అలాగే పూరి అందరూ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తీసుకున్నారు. బఫే సిస్టమ్ కాబట్టి ఎవరిష్టం వాళ్ళదండి. ఒక్కరే ఖర్చు పెట్టేసి మొత్తం బై షేరింగ్ చేసేసామన్నమాట. సరే ఇంకా ఫస్ట్ దర్శనానికి వెళ్దామని చెప్పేసి దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాము. అయితే ఇక్కడ వెహికల్ పెట్టుకోమని చెప్పారండి, కానీ మనకు వెహికల్ పాస్ లేదు కాబట్టి డ్రైవర్ అన్నా వద్దు అని అంటారని చెప్పేసి తీసుకుపోయి గుడి వెనకాల పెట్టారనమాట. అక్కడ కూడా పెట్టమంటే అక్కడ కూడా తీసేసి ఇంకా మళ్ళీ మా రూమ్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. బాగా ఇబ్బంది పడ్డామండి. దర్శనం అయిన తర్వాత కొంచెం 12 అలా అయిందనమాట. అక్క వాళ్ళకి, అక్క కూతురికి కొంచెం బొబ్బలు అయితే పోయినాయి. ఎలాగైతేనేమి లోపలైతే మాత్రము అలంకార దర్శనము సూపర్గా జరిగిందండి. అసలు ఎంత బాగా జరిగిందంటే స్వామివారిని, అమ్మవారిని చాలా బాగా దర్శనం చేసుకున్నాము. అమ్మ అందరినీ చల్లగా చూడు తల్లి, అందరిలో మేముండాలి, మన సబ్స్క్రైబర్స్ అయితేనేమి, వ్యూవర్స్ అయితేనేమి, మన బంధువులు అయితేనేమి, మనల్ని ప్రేమించే వాళ్ళనైతేనేమి అందరినీ చల్లగా చూడు తల్లి అని ఒక్కసారిగా అలాగా మొక్కున్నానండి. మళ్ళీ ఈ కొండకి రావాలి అంటే శుభకార్యాలు జరగాలి, అందరికీ మంచి జరగాలని చెప్పేసి అలాగా మొక్కున్నానండి. ఎందుకంటే పాగ దర్శనానికి చాలా కష్టపడ్డాము. ఎన్ని రోజుల నుంచో 3-4 ఇయర్స్ నుంచి మేము అనుకున్నటువంటి కోరిక నెరవేరింది. అలంకార దర్శనం కూడా చాలా బాగా జరిగిందని చెప్పేసి స్వామివారికి థ్యాంక్స్ అని చెప్పాను. మళ్ళీ ఒకసారి స్వామివారికి అయితే నమస్కారం చేస్తున్నాము. ఓ నమ శివాయ, ఓ నమ శివాయ అని అనుకుంటూ ఉన్నాము. ఇంకా ఆ తర్వాత శిఖర దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. మీకు అందరికీ తెలుసు కదండి, శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని, సమస్త పాపాలు నశిస్తాయని మనకు శివపురాణం చెబుతుందన్నమాట. ఇంకా శిఖరేశ్వరం పైనుండి మనం శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయ గోపురాన్ని చూడటం వల్ల మన జన్మ ధన్యం అవుతుందండి. మెయిన్గా మోక్షం లభిస్తుందని మన నమ్మకం అనమాట. అయితే నేను అక్కడ దాంట్లో చూశానండి. చూస్తే శిఖర దర్శనం అయితే కనబడింది, కానీ అందులో చూడకూడదు. సరే చూద్దామని చెప్పేసి అలాగా చూసాము. అందరం అయితే దర్శనం అయితే చేసుకున్నామండి. చల్లగా చూడు తండ్రి. ఇంకా ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కలిశారండి. అయితే ఇంకా మధ్యాహ్నం 12:30 అయింది కదా, ఇంకా ఎండలు బాగా స్టార్ట్ అయిపోయినాయి అని చెప్పేసి నేనైతే గోలీ సోడా లాంటిది తాగానండి, నిమ్మకాయది అనమాట, చక్కెర లేకుండా. కొంతమంది కాఫీ తాగారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తాగేసి బయలుదేరామన్నమాట. బాయ్ 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 బాయ్. దర్శనాలు ఎట్లా జరిగినాయి? బాగా జరిగింది, బాగా మసాజ్ కూడా అయింది. కష్టపడ్డాం. శివుడు ఊకనే కరుణిస్తాడు మనకు. ఇంకా ఎక్కగానే అందులో మనం ఉదయం టిఫిన్ కూడా అంటే కొంచెం తొందరగా చేసాం కదా, ఇంకా బాగా ఆకలి అవుతుందండి. మనం తెచ్చుకునే స్నాక్స్ కూడా ఇంకా అయిపోలేదన్నమాట. మా సరస్వతి అక్క బొరుగులు తీసుకొని వచ్చింది. చేతికి కారం కాకుండా ఇలాగా ప్లాస్టిక్ గ్లాసులో వేసేసుకొని చక్కగా బొరుగులు ఇలాగ వేసేసుకోండి, చేయి కడగనవసరం లేదని చెప్పేసి అందరికీ చెప్తూ ఉన్నాను. కొందరికైతే స్పూన్లు కూడా ఇచ్చామన్నమాట. ఈ ఐడియా బాగుంది అని అట్లాగా అనుకుంటున్నారు. ఇక్కడ కొండలలో ప్లాస్టిక్ నిషేధించినారు కాబట్టి ప్లాస్టిక్ గ్లాసులన్నీ ఒక కవర్లో వేసుకోండి అని చెప్తూ ఉన్నాను. అయితే పోయేటప్పుడు మేము అనుకున్నామండి, ఎన్ని చోట్ల అన్నదానాలు పెడుతున్నారు, ఒక్క చోట తినాలి, ఒక చోట నాని, కానీ మేము తెచ్చుకునేట్టు మాకు తినడానికే చాలా ఎక్కువగా ఉందన్నమాట. మావే తిన్నామండి, ఇంకా వేరే వాళ్ళకి కూడా పెట్టామన్నమాట. సరే ఇక్కడ ఏదో ఉంది, మాకు లెఫ్ట్ సైడ్కు రెడ్ల సంఘం వాళ్ళది ఉండిందండి, ఇట్లా రైట్ సైడ్కి ఉండిందనమాట. సరే ఎవరిదైతేనేమి ఎలా ఉంది అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇది కమ్మవారి వాళ్ళదనమాట. సరే కానీ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఉచితంగా భోజనం పెట్టినా కూడా భోజనం తిన్న తర్వాత అయితే ఏదో ఒక విరాళం అండి, నాకు తోచినంత నేనైతే విరాళం ఇస్తానన్నమాట. ఇక్కడే కాదు, ఏ గుడికి వెళ్ళినా కూడా, గుళ్ళల్లో భోజనం తిన్నా కూడా
మన వంతు సహాయం చేయాలి, అది ఏదో ఒక దానికి ఉపయోగపడుతుందని చెప్పేసి నా వంతుగా నేనైతే విరాళం ఇవ్వటానికని అక్కడికి వెళ్ళానమాట. వాళ్ళుండి అందరూ చూశారు కదా ఈమెను ఎక్కడ చూసాము అని అంటూ ఉంటే సరే అని చెప్పేసి వీళ్ళతో మంచిగా ఒక 4 మాటలు చెప్పిద్దాము అని చెప్పేసి అడుగుతూ ఉన్నానండి. హాయ్ అన్న. సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఓకే 14, 15, 16 తేదీల్లో శ్రీశైలం యాత్రికులకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి రాబోయే ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం యాత్రికులకు 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి మా దోర్నాల మండల కాకతీయ కమ్మ సేవా సమితి నిర్ణయించడం జరిగింది. కావున ఇది కంటిన్యూగా చేసి మేము భక్తులకు మరియు శ్రీశైలం యాత్రికులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేయాలని చూస్తున్నాం. అదేవిధంగా మా సేవా సమితి తరపున రాబోయే కాలంలో భవన వసతి కూడా ఏర్పాటు చేసి ఇక్కడే ఈ దిగువ శ్రీశైలంగా పేర్కొనబడిన ఈ దోర్నాల్లోనే ఒక ప్రాంతంలో మేము కూడా యాత్రికులకు రాత్రి పోవడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసం మేము ఒక వసతి భవనం కూడా ఏర్పాటు చేసి యాత్రికుల సౌకర్యార్థము మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి మా దోర్నాల మండల ప్రజలు కులాలకు అతీతంగా కూడా మాకు సహకారం అందిస్తాము అని మాట్లాడడం జరిగింది. కాబట్టి మేము ప్రతి నిత్యం మా సేవా సమితి తరపున పేద విద్యార్థులకు కానీ ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కూడా మేము ఆర్థిక సాయం చేసుకున్నాము పరిస్థితులను బట్టి. ఈ సేవా సమితి ఇదే విధంగా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్స్ అన్న. చాలా మంచి పని చేస్తున్నారు మీరు. చాలా మంది ఏంటంటే ఇట్లా ఉచితంగా అన్నదానాలు పెడితే ఎలా ఉంటాయో ఏంటో అని చాలా ఫీల్ అవుతుంటారు. ఈరోజు నేను ఖచ్చితంగా చూడాలి అని చెప్పేసి దిగాం మేము. యాక్చువల్గా హోటల్లో తినలేకని కాదు, ఇలాంటి అన్నదానాల కార్యక్రమాన్ని కూడా ఇంత మంచి భోజనాలు పెడుతున్నారని చెప్పేసి చూపించాలనే దిగా. ఫస్ట్లో ఎందుకు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పడం అని చెప్పేసి మంచిగా భోజనం చేసిన తర్వాత రివ్యూ ఇస్తున్నాను. ఒక కలర్ రైస్ అయితే కొంచెం గట్టిగా అనిపించింది, అంటే ఏజ్డ్ వాళ్ళు తినలేదు. సో ఇంకా మిగతా ఐటమ్స్ మాత్రం ఆల్ సూపర్, చాలా బాగా చేశారు. పాయసం కానీ పెరుగు అయితే ఎక్సలెంట్ అని చాలా బాగుంది. చూసారు కదండి, భోజనాలు చాలా బాగా పెట్టారు. ఈ దారిలో శ్రీశైలం వెళ్ళే దారిలో ఎవరు భోజనాలు పెట్టినా కూడా చాలా చక్కగా పెడతారనమాట. ఒకసారి మీరు కూడా ఎంతమంది తిన్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు చూడండి మా వాళ్ళు ఎంత తమాషగా మాట్లాడుకుంటూ ఉన్నారో. పకోడి తెచ్చాడు, తినవయ్యా అన్నాడు. నాకు అంటే తినవయ్యా 2 అన్నాడు. తిన్నాక గురు సర్రా మగదు 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 ఏమని చెప్పినట్టు నాకు బాగా కలిపినారు. తినరి మాకు కూరలు మగదు మగదు తీసుకుని పడపడ తిన్నా. అంటే నేను చెప్పినది తినండి బాగుంటాయి. కొద్దిగా మాట మాట్లాడు రాలేదప్పటికి మాట మాట్లాడు ఒక మాట రాలేదప్ప అప్పటికి. సమస్య అది సమస్య అంటే ఏమనంటే నేనంటే అంటే కాదు నేను తినమంటే తినకపోయింది మేము మేనత్త కొడుకు చెప్పినా తింటే మీరనే కాదు మనోహర్, ఓ మనోహర్, ఎప్పుడైనా మేనత్త కొడుకుల్ని ఫస్ట్ బావా అని పిలిచేది మరదల్లే. ఆరోగ్యానికి మేలని అంటే ఇప్పుడు మేనత్త కొడుకు చెప్పినాక తినిరి. నువ్వు నిజంగానే ఏమబ్బా చిలక గోరింకలు వీళ్ళిద్దరు అని అనుకున్నా. ఎవరన్నా అక్క పిల్లని ఇచ్చిన మామ ఏమంటారు అక్క నా బిడ్డను బాగా చూసుకోరా అంటారు. నువ్వు ఇది ఏమన్నారు మీ ఆయన
చెప్పు ఏమన్నాడే? ఏమన్నాడు? పిల్లని బాగా చూసుకో అని చెప్పింటాడు. నిజం చెప్పు. ఏం చెప్పినాడు? చెప్పు. మీ చెల్లెలు నిజం చెప్పు. ఏం చెప్తాలే, నీ ఏడుకు భయపడి అది అబద్ధం కూడా చెప్తారా? చెప్పు, ఏమని చెప్పినాడు? అవును, నేను ఒప్పుకుంటా. అదే కదా. అదే మీరు పాగా అలంకరణ గురించి రివ్యూ ఇవ్వండి. ఇంకా ఏం తెలుసుకున్నారు, ఏంటి? పట్టు. మా మొగాలు ఇద్దరు మొగాలు ఉన్నాయి, పొద్దునోగులు అనుకొని ఈ వైప్స్ ఇమ్మంటారా? ఫేస్ తుడుచుకుంటారా? ఏం దొరచవులే ఫేస్ అప్పుడప్పుడు గ్లో రావాలంటే ఇట్లా అనుకోండి, ట్యాప్ చేసేసుకోండి, మంచిగా ఫేస్ గ్లో వస్తుంది. ఇది అంటే ఈ వేడి ఇక్కడ తగులితే ఫ్రెష్ అప్ అయిపోతాం అనమాట. చూడు మనోహర్ మామ ఎంత బాగా పెంచిపోతున్నారు. బావా, ఇప్పుడు మనము పాగా అలంకరణకి వెళ్ళాము. అవును. మీ అనుభూతులు ఏంటో తెలిసిన వాళ్ళందరూ షేర్ చేసేసుకోండి. ఓకే. నేను ఇంతవరకు పాగాలంకరణ అనేది ఎవరో రాత్రిపూట వచ్చి ఒక ఆయన దుస్తులు లేకుండా ఎవరికి చుట్టిపోతాడంట, ఎవరు కనపరాడంట అని. ఓకే. కానీ ఇప్పుడు నువ్వు బలవంతంగా తొలపోయినావు. మాకైతే ఇప్పుడు ఇష్టం లేదు ఇప్పుడు ఈ ట్రిప్ అయితే. ఓకే. పోయి కూర్చున్నాక జరిగేది చూసి వాళ్ళు చెప్పే ఆ విధానం, ఆ పాగాలంకరణ గురించి, ఆ దేవుని విశేషం గురించి ఆ చెప్పే విధానాన్ని బట్టి చాలా అనుభూతికి లోనైనాం. ఆ దర్శనం ఎంటమ్మడే మళ్ళా దర్శనం చేసుకోవడం దేవుణ్ణి చాలా తన్మయత్వానికి లోనై బాగా మంచి అనుభూతి పొందినాము. నెక్స్ట్ చెన్నపల్లి నాగేశ్వరరెడ్డి బావ గారు మాట్లాడండి సార్. మీరు మీకేమనిపించిందో? విజయ పాగ దర్శనం అంటే మాకు ఊరు తెలియదు. విజయ్ గారు పాగ దర్శనం అంటే నేను పాద దర్శనం అని తెలుసుకున్నాను. అట్ట కాదు బావ, పాగా అని స్పెల్లింగ్ పెట్టాక అప్పుడు పాగ దర్శనం అని అనుకున్నా. అక్కడికి పోయినాక పాగ దర్శనం ఎట్లా జరుగుతుంది, మేమేమనుకున్నాం ఏదో నవనందులకు చుడతారు అది ఇది అన్నారు. కానీ మొత్తము పాగదర్శనానికి పోయినాక అక్కడ చూసినాక పొలాంది వివరంగా అన్ని గోపురం నుంచి చుట్టూ నవనందులకు చుడతారని, అది ఇందులో దానికి టైం కూడా మాకు తెలియదు, ఇంత టైం పడతారని అనుభవపూర్వకంగా మాకు తెలిసింది. నాకైతే జీవితంలో ఒకసారి ఇది చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను 1 వీక్ బ్యాక్ పాదయాత్ర చేసి వచ్చాను శ్రీశైలంకి. కానీ ఈసారి తలపాగ కోసమే అమ్మేసి వచ్చాను. చాలా బాగా అనిపించింది. లాస్ట్ లో నీకున్నింది లక్, నాకు అదృష్టం ఉండింది, అందుకే వచ్చాను. థ్యాంక్ యూ. చెప్పు గురు, నీకేమనిపించింది? ఎప్పుడు చేసుకోలేదు ఈ దర్శనం, ఇదే ఫస్ట్ టైము. బాగుంది. పొద్దున కూడా అలంకార దర్శనం బాగా జరిగింది. చెప్పు సారా. పాగ దర్శనం అంటే ఎలా ఉంటుందో అనుకున్నాము, ఇది ఫస్ట్ టైము. కానీ అక్కడ చూసినాక నవనందులకు అది ఎలా చుట్టి పాగా అక్కడ ఈశ్వరుడు ఉద్భవించేది అందు అక్కడ చెప్పినాక అది ఎలా చూసినాక ఎంత మాకు మనోహరంగా, అంత ఉత్తేజంగా ఉంది. ఇట్లంటే అదే శ్రీశైలంలో శివరాత్రి రోజు అని మేము అనుకున్నాము. కానీ చాలా బాగుంది. ఇది జీవితంలో కూడా ఎప్పుడు చూడకోకుండా ఇది ఫస్ట్ టైం చేసుకునేందుకు చాలా హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి బాబు గారు, అల్లుడు గారు, కొత్త అల్లుడు గారు. చెప్పు సూరి, నీకేమనిపించింది ఆ క్షణంలో? నీ మనసు ఎలా ప్రశాంతంగా ఉండింది? పాగదర్శనం గురించి ఫస్ట్ టైం అంటే ఇంత ముందు విన్నాం కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడము. ఓకే. అది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. దానికంటే నెక్స్ట్ దర్శనం చేసుకోవడం అదొక మంచి ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. ఓకే. అంటే నీకు ఆ క్షణంలో వాళ్ళు 108 నామాలు చెప్పారు కదా, అప్పుడు ఏమనిపించింది నీకు? కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకుంటూ లీనమయ్యావా, లేకుంటే వాళ్ళు చెప్పుకుంటూ నీకు వచ్చిన స్తోత్రాలు చదువుకున్నావా? ఓ నమ శివాయ వాళ్ళతో పాటు పలికించారు కదా వాళ్ళతో పాటు, అది చాలా మంచి ఎక్స్పీరియన్స్. వాళ్ళు చెప్పిన సాంగ్లలో నీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? కలేజా సినిమాలో సాంగ్ ఓం నమ శివాయ. ఓకే, డన్. సో థ్యాంక్ యూ. నీకు మౌర్య? నేను లైఫ్ లో ఫస్ట్ టైం జాగరణ ప్రాపర్ గా చేసింది రాత్రి. అది కూడా శివరాత్రి రోజు శ్రీశైలంలో, అది కూడా పాగ దర్శనం చేసుకుంటూ లింగోద్భవ టైంలో దర్శనం చేసుకొని, అంటే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే. అంటే ఇన్నేళ్ల తర్వాత శ్రీశైలం రావడం ఒకటైతే,
అంటే శివరాత్రి రోజు దర్శనం చేసుకోవడం ఇంకా మా అదృష్టం అని ఫీల్ సో అవుతున్నా. తెలియకుండా జాగరణ చేస్తావు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు జాగరణ చేయలేదా? చిన్నప్పటి నుంచి జాగరణ చేసిన కానీ ప్రాపర్ గా శివనామస్మరణ చేసుకుంటూ ఆయన స్టోరీస్ వింటూ ఇట్లా చేయడం ఫస్ట్ టైం. ఓకే. అంటే చిన్నప్పుడు మాకేం తెలుస్తుంది, ప్రాపర్ గా తెలియదు కదా అట్లా. నీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? ఒక సాంగ్ బాగా లీనం అయిపోయినాం చూడు. మంజునాథ సినిమాలో సాంగ్స్ ఏది? పాడినవన్నీ నాకు చాలా ఇష్టం. ఓకే. మమ్మీకి అక్క ఈ అదృష్టం కల్పించిన సఖి డైరీస్ వారి విజయకి, అలాగే మా బీసీ జనార్దన్ రెడ్డి పెద్దనాన్నకి, ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్. ఓకే ఓకే చెప్పక్క, నీకేమనిపించింది? దర్శనము మేము ఇంతవరకు వినలేదు. శివరాత్రి రోజు చాలా మంది ఉంటారు, మీరు కష్టపడతారేమో అన్నారు. కానీ ఈ దర్శనం మంచిదని అంటే మేము వెళ్ళాలనుకున్నాము. వద్దన్నా కానీ సరే పోదాము ఎట్లన్నా అవుతుందిలే అని వెళ్ళాము. కానీ దర్శనం చేసుకున్నాక చాలా బాగుంది అనుకున్నాము. మనం మళ్ళీ ఎప్పుడు చేసుకుంటాంలే అని వెళ్ళి ఆ దర్శనం అయిపోయినాక లింగోద్భవ దర్శనం అయిపోయింది. తర్వాత అక్కడ పక్కనే కళ్యాణం జరుగుతూ ఉంటది, కళ్యాణానికి కూడా వెళ్ళొచ్చు అని చెప్పినారు. కానీ ఆ టయానికి నిద్ర వస్తున్నది కాబట్టి మేము లింగోద్భవ దర్శనం చేసుకొని వెళ్ళిపోయినాం రూమ్ కు. మళ్ళీ వచ్చి మళ్ళీ మరుసటి రోజు దర్శనం చేసుకుని నువ్వు అనుకున్న కోరిక నెరవేరింది. అక్క ఏంటంటే కళ్యాణం చూడలేదని లోపల కొరతగా ఉండింది. నేను ఈమె అక్క మనిషిని తెలుసుకొని అక్కడ ఆయనను అడిగాను, సార్ ఇట్లా అక్క చూడలేదని అంటుందంటే రండమ్మ తీసుకెళ్ళాము. అక్కడ అక్షింతలు తీసుకున్నాము. నీకు అక్కడ ఏం సాంగ్ బాగా నచ్చింది? ఆటగదరా శివా కేశవా, ఆ సాంగ్ చాలా బాగా నచ్చింది అందరికి. అసలు లాస్ట్ అందరికి కష్టపడి పాడింది గట్టిగా వాడినాడులే. ఓకే. నెక్స్ట్ కాస్పర మనోహర్ రెడ్డి మాట్లాడండి. చెప్పండి మనోహర్, ఒక పాట పాడండి మీరు. మళ్ళీ చెప్తా కొన్ని. శివరాత్రి జాగరణ, శివరాత్రి పండగ అంటే నేను ఎప్పుడు జాగరణ చేయలే. పెళ్ళైనాక 2-3 ఏళ్ళకు నా భార్య వచ్చిన తర్వాత అది కొద్దిగా నేర్పించి చేసినాను. మళ్ళీ సెకండ్ టైం లో శైవ క్షేత్రంలో శ్రీశైలంలో జాగరణ చేసుకుంటూ శివనామ స్మరణ బాగా దర్శనం రోజు చేసినాను. అంటే అది గ్రేట్ విజయ. మళ్ళా ఎప్పుడు కానీ ఇంకా జన్మ ధన్యం. అది మాత్రం మళ్ళీ రాత్రి మళ్ళీ అది అయిపోయినాక రాత్రి 12:30కు లింగోద్భవ దర్శనం, అదొకటి మంచిదే. మళ్ళీ మార్నింగ్ 10:30కి అలంకరణ దర్శనం. ఇది ఇంతకు మాత్రం శ్రీశైలంలో మంచి దర్శనం. అనుకుండేది సాధించావు విజయ. మేము అందరం చూసామంటే అది నీ వల్లే. ఒక చరణం పాడితే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. మీ గంతుతో ఒక్క చరణం. నాకు రాదులే విజయ. లేదు ఇప్పుడు నేను విన్నా. భజన పాట ఏదో అవి ఉంటాయి, 2 లైన్లే వచ్చాయి. అదే చెప్పు, మీరు కూడా బాగా పాడండి ఇద్దరు. ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివా. ఇంత సింగర్స్ మన ఇంట్లో ఉన్నారని తెలియదే నాకు. అయ్యయ్యో, సింగర్ కమ్ డాన్సర్ వెంకటేశ్, నీకేమనిపించింది పాకదర్శనము అయిన తర్వాత? ఈ మనసులో ఫీలింగ్స్ ఏంటి చెప్పండి. పాకదర్శనం గురించి మామూలుగా పేపర్ల వరకు చూడమే, కానీ ఇప్పుడు రియల్గా పాకదర్శనం అంటే ఏమిటి, దానికి ఎంత టైం పడుతుంది, దాన్ని ఎవరు తయారు చేసినారు, ఎవరు కడతారు, పాదదర్శనం తర్వాత లింగోద్భవ కాలం తర్వాత ఇంకా లింగోద్భవ కాలం తర్వాత అంత దర్శనాలు మొదలవుతాయి. సరే, అందులో పాటలు స్వామివారు పలికిచ్చారు, ఏమైనా గుర్తున్నాయా నీకు? అదే పలికేది ఆటగద శివ, ఇంకా ఆటగద కేశవ, ఇంకొకటి ఇంకో ఆటగద నాలో నా శివుడు గుర్తుకొచ్చిందా? అది ఉంది. చెప్పండి, పాడండి. అది పూర్తి పాట మాకైతే తెలియదు. కానీ నువ్వు నిద్రపోతున్నావా? మొత్తం అంతా విన్నావా? కొంచెం నిద్రపోయినా, కొద్దిసేపు నిద్రపోయాడు. పర్ఫెక్ట్, ఆయన చెప్పాడు. ఆయన కొద్దిసేపు నిద్రపోయాడు. అలంకరణ అంటే మనకు ఈ కళ్యాణానికి ముందు స్వామివారికి పాగ చుడతారనమాట. అంటే మనం పెళ్లి కొడుకుని ఎలాగ రెడీ చేసి పాగ పెడతామో అలాగనే స్వామివారికి కూడా పాగ అనేది మొత్తం చుట్టేస్తారు.
ఆ తర్వాత మనం దర్శనానికి లింగోద్భవ కాలంలో దర్శనం చేసుకుంటే మంచిదని చెప్పేసి కష్టం అనిపించినా కూడా అందరం కలిసి వెళ్ళారు. నేను కూడా వెళ్ళాను. కొంచెం అంటే లైన్లో ఇబ్బంది పడ్డాను, కానీ ఆ శివయ్య వల్ల నేనైతే బయటికి పడ్డాను. ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత కరెక్ట్గా మాకు 3 అయింది. కానీ అక్కడ కూర్చున్నంతసేపు స్వామివారు 108 నామాలు చెప్తారు కదండి, ఆ క్షణంలో లీనమైపోయి అసలు నాకు కంటి నిండా నీళ్ళు వచ్చేసాయి. అంటే ఇది 3 నెలల నుంచి నేను కష్టపడితే కానీ ఈ రోజు నేను సాధించలేకపోయినాను. అందరూ చేసుకోవాలి, ఇంపార్టెంట్ అనమాట. మెయిన్గా ఏంటంటే ఇది మన అనుకున్న కార్యక్రమాలు అయితేనేమి, మనకి ఏదైనా దోషాలు ఉండటం వల్ల అయితేనేమి అన్నిటికీ మంచిదన్నమాట. కానీ జీవితంలో ఒక్కసారైనా పాగ అలంకరణ, పాగ దర్శనం అనేది చాలా ఇంపార్టెంట్, విశిష్టమైనది, ప్రాముఖ్యమైనది. కాబట్టి ఎవరైనా మీకు తెలియకపోతే పాగ దర్శనం అనేది చూడండి. సో మేమైతే చాలా హ్యాపీగా మా కుటుంబం అంతా చూశారు, అందరూ సంతోషపడుతున్నారు. చాలు ఈ జన్మకి ఇది అనుకున్నాను. ఓకే అండి, బాయ్. ఎంతమంది పాగ దర్శనం చేసుకున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్. పాగ దర్శనం చేసినందుకు ఓకే థ్యాంక్స్. ఓకే నాన్న. మళ్ళీ ఇలాంటి టైంకి చక్కగా ఒక పిల్లను తీసుకొని వస్తే మళ్ళీ శ్రీశైలం వెళ్దామని అనుకున్నాం. కానీ నువ్వు రావటం చాలా మేలైంది చిన్న. సడన్ గా నువ్వు రానంటే చాలా బాధపడ్డాను. గ్రేటే, కరెక్టే. ఆ వయసులో అంతసేపు కూర్చోవడం కూడా గ్రేటే. ఏమనిపించింది చిన్న? 2 గంటలు పడింది అది. ఇప్పుడు మొన్న నువ్వు ఎట్లా బైక్లు వెళ్ళావు? బైక్ అనుకోకుండా ఈ దర్శనం నీకు గంటలో. ఓకే, అప్పుడు గంటలో, అప్పుడు 6 గంటలు, ఇప్పుడు గంటలు అయిపోయింది దర్శనం. లింగోద్భవ కాలంలో నీ మనసుకి ఏమనిపించింది? మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది. ఈ నెలలోనే 3 సార్లు, ఒక్క నెలలోనే 3 సార్లు. వారంలో చెప్పు నువ్వు ఇప్పుడు మనకు 2 దర్శనాలు, వారికి 3 దర్శనాలు. ఒక వారం. ఈ అవకాశం కల్పించినటువంటి మా బీసీ జనార్దన్ రెడ్డి బావ గారికి ధన్యవాదాలు. ఓకే, అందరూ హ్యాపీనాగా? హ్యాపీ హ్యాపీ. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.